ఒక్కటే దృక్పథము, మనకు మనం పటిష్టమయ్యి సమాజానికి ఇతర వర్గాలు కులాల అందరికీ కూడా మంచి మంచి సేవలు అందజేస్తాయని చెప్పనే ఒక భావనతో సమిష్టిగా ఏర్పడతాం. అమావాస్య అన్నప్రసాదం అనేది ప్రీతి పాత్రం. ఎవరైతే స్వర్గస్థులైనరో వాళ్ళందరికీ కూడా ప్రీతి పాత్రమైన దినం ఇది. కాబట్టి వాళ్ళందరూ స్మరించుకుంటూ ఇలాంటి పేదలకు పట్టడన్నం పెట్టడం దృక్పథంతో మరి మా సంఘాలైతేనేమి, సేవాదాలు అయితేనేమి అందరూ కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే నిరంతరం కూడా తప్పిస్తూ ఉంటాడు. ఏ రోజైనా చెప్పాలి, ఎలా చేయాలని చెప్పని అందరినీ సమూహపరిచి మరి మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటాడు. ఏదేమైనా అల్టిమేట్గా మానవ జన్మ అనేది చాలా చిన్న జన్మ. మనందరం కూడా భూమి మీదకి వచ్చినందుకు ఏదో ఒకటి ఇక్కడ మిగిల్చిపోవాలి. మనం ఉట్టి చేతులతో వచ్చాము, ఉట్టి చేతులతో వెళ్తాం, అందరికీ తెలుస్తుంది. అలా కాకుండా సమాజంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి సమాజానికి నేను ఒక తృప్తి, మనతో పాటు వచ్చే ఆస్తి అది ఒక్కటే, ఏ ఆస్తి రాదు. బిల్డింగ్లు కొన్నా, బ్యాంక్స్ బ్యాలెన్స్లు పెట్టి అన్ని చూసి పెట్టుకోవాల్సిందే. మనం చేసిన మంచి పని మన ఆత్మతృప్తి, అది మాత్రమే మనతో పాటు స్వర్గానికి వచ్చేస్తుంది. అదే రకంగా నాకు కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎల్వి సేవా వేదిక అని చెప్పి ఒక ప్రశ్న వేదిక ద్వారా నేను ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గత కరోనా కాలం నుండి కరోనా అయిపోయిన తర్వాత అందరికీ కూడా అంబులెన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా 24/7 అంబులెన్స్ సేవ అనేది మనము ఆ కార్యక్రమాన్ని భగవంతుడు ఇచ్చాక ఉన్నాను. అంబులెన్స్ అనేది ఈ రోజుల్లో ఎవరమైనా కానీ తిండి, పీల్చే గాలి, వాతావరణంకి తప్పకుండా మరి హాస్పిటల్కి ఎంతోమంది వెళ్ళే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి కాబట్టి వాళ్ళకు అంబులెన్స్ సేవ సదుపాయం అయితేనేమి, మరి విధివశాత్తు ఎవరైనా కానీ 90 ఏళ్ళ 100 ఏళ్ళ ఎక్కడైనా మరణించక తప్పదు. మరి విధివశాత్తు మరణించిన వారిని అలకాలని నిమిషాలు తీసుకెళ్ళడం కానీ, సభ్యులను తీసుకెళ్ళడం కానీ, మరి అంబులెన్స్ ఏర్పాటు చేయడము, ఇలా ఇత్యాది కార్యక్రమాలు దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అదే రకంగా మరి ఫ్రీజర్ బాక్స్ ఈ రోజుల్లో పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు ఉంటుంది. మరి కడిగా విధివశాత్తు మరణిస్తే మరి వాళ్ళ పిల్లలు రావడానికి 72 పడుతుంది. అలాంటి సమయంలో ఫ్రీజర్ బాక్స్ అనేది ఒక అవసరం. కాబట్టి ఆ ఫ్రీజర్ బాక్స్ కల్పన కూడా అందరికి అందజేసే భాగ్యం దేవుడు అందరికి మనం ఇక్కడ ఎవరిని కూడా ఎల్వి కుమార్నే కానీ నా పేరునే కానీ నన్ను కలుపుకోవడం దయచేసి చేసే పనిని, చేసే సేవను చూసి ఇంకా ఉత్సాహంతో ఇంకా నలుగురు రకాలుగా సమాజం సేవలు అందించాలన్న దృక్పథంతో వస్తూ ఉన్నాం. చేసుకోవాలి మనం. ఇదే వారి సేవా దృక్పథం అనేది మామూలుగా కాదు. ఎప్పుడైనా కనపాయడు వారి చేసి చూపిస్తూ ఉంటాడు. మంచి మనుషుల మధ్య ఈరోజు ఇక్కడ రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా ఒకే మాట, పుట్టినవాడు ఇంతగా మానం కాబట్టి మనం భూమి మీదకి వచ్చి ఏదో ఒకటి చేసి సెలవు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరి ఈరోజు వాసవి సేవాదాలు అయితేనేమి, ఆర్యవైశ్య సంఘం విచిత్ర కొంపెలు అయితేనేమి పెద్దలందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు మీ మధ్య గడిపే అవకాశం కల్పించినందుకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం తెలుపుతాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి.